హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్న ఒక సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో ఇలా ఎంటర్ చేసుకొని ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లో మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ నేను ఒక 40 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదే ఇంకా కలర్ ఆప్షన్ ఉంది కదా, సో కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 4th వన్ కలర్ ఆప్షన్లో ఇక్కడ మనకు 50% ఉంది కదా, అక్కడ ఒక 26% ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకుంటే మనకి ఇలా యాష్ కలర్ అయితే కనుక యాడ్ అవుతుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా ట్యాప్ చేసుకున్నాక ఈ టెక్స్ట్కి మనము టెక్స్ట్ 1 అనేసి రాద్దాం. నేమ్ అయితే కనుక చూడండి, ఇక్కడ పైన అని అనేసి ఉంది కదా, ఇక్కడ నేను టెక్స్ట్ 1 అనేసి రాశాను. ఫస్ట్ టెక్స్ట్కి మనకు గుర్తు కోసం అనేసి నేను టెక్స్ట్ 1 అయితే రాశాను. సో విధంగా రాసిన తర్వాతకి ఈ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ని కొద్దిగా పై జరుపుకోండి. మనకి ఇంకొక సెకండ్ లిరిక్ కూడా వస్తుంది కదా, సో అందుకనేసి కొద్దిగా టెక్స్ట్ని పై జరుపుకోండి. ఇలా పై జరుపుకున్నాక ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఇంకో టెక్స్ట్ కూడా కాపీ అయింది. సో ఇక్కడ కాపీ చేసుకున్న ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో ఆ సెకండ్ లిరిక్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో తెలిసింది అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఆప్షన్లోకి వచ్చేసి ఈ టెక్స్ట్ని కొద్దిగా కింది జరుపుకోండి. ఇలా సో ఇది సెకండ్ లిరిక్ అనమాట. సో విధంగా ఎడిట్ చేసుకున్నాక సో బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి దీనికి కూడా పేరు పెట్టుకోండి. ఇక్కడ సో టెక్స్ట్ 2 అని రాస్తున్నాను నేను, దీనికి కూడా గుర్తు కోసం. టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 రెండు కూడా యాడ్ అయినాయి కదా లిరిక్స్ అయితే కనుక. సో ఇప్పుడు టెక్స్ట్ 1 ఉంది కదా, సో ఆ టెక్స్ట్ 1 టెక్స్ట్ని క్లిక్ చేసుకొని సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, తర్వాత ఇలా కొంచెం ఒక 6 సెకండ్స్ దగ్గర మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా టెక్స్ట్ చూడండి ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుని స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఇలా చూడండి ఇలా స్పీడ్గా వస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. సో వచ్చేసిన తర్వాతకి టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని లైట్గా కొంచెమే జరుపుకోండి. ఇలా సో కొంచెమే ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే కనుక మనకు చూడండి ఇలా కొద్దిగా మూవింగ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది చూడండి టెక్స్ట్ అయితే కనుక. ఇలా మూవింగ్ అనేది యాడ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా టెక్స్ట్ 2ని కూడా క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ 0.6 సెకండ్ కాడ ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ టెక్స్ట్ని ఇలా రైట్ సైడ్ జరుపుకోండి. ఇలా రైట్ సైడ్ జరుపుకొని చూడండి రెండు కూడా ఇలా రివర్స్లో వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ టెక్స్ట్ ఎండ్లో కూడా ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇలా లెఫ్ట్ జరిపితే కనుక రెండు కూడా మూవింగ్ అయినట్టుగా వస్తూ ఉంటాయి చూడండి. ఇలా స్పీడ్గా వచ్చేసి తర్వాత స్లోగా మూవింగ్ అయినట్టుగా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఫస్ట్ అయితే మనం రెండు టెక్స్ట్లకు కూడా మూవింగ్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు టెక్స్ట్ 1 ఉంది కదా, సో ఆ టెక్స్ట్ 1ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ టెక్స్ట్ 2ని కూడా డూప్లికేట్ చేసుకోండి. ఇలా 4 టెక్స్ట్ కూడా మొత్తం కూడా యాడ్ అయినాయి కదా. సో ఇప్పుడు టెక్స్ట్ 1 కాపీ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ 1 కాపీని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పైన కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు సెకండ్ కలర్స్లో నన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి, ట్రాన్స్పరెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా టెక్స్ట్ 2 కాపీని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లో కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి చూడండి ట్రాన్స్పరెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో విధంగా సెలెక్ట్ చేసుకుని మనకు టెక్స్ట్ ఏం కనపడదు. మన సేమ్ టెక్స్ట్ 1 కాపీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్లో స్ట్రోక్ని ఎనబుల్ చేసుకోండి. సో ఎనబుల్ చేసుకున్నాక ఇక్కడ స్ట్రోక్ కలర్ వచ్చేసి మీకు ఆ గ్లో కలర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చేసుకోండి. నేను ఇక్కడ స్కై బ్లూ ఇచ్చేసుకొని 3.0 ఇచ్చేసుకున్నాను. సేమ్ టెక్స్ట్ 2 కాపీ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకొని బార్డర్ అండ్ స్ట్రోక్ని ఎనబుల్ చేసుకొని ఇక్కడ స్ట్రోక్ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు రెండు పైన కింద ఒకటే కలర్ కావాలంటే మళ్ళీ సేమ్ స్కై బ్లూని యాడ్ చేసుకొని సేమ్ ఇక్కడ 3.0 ఇచ్చేసుకోండి. మీకు కింద లిరిక్ వేరే గ్లో కావాలనుకుంటే వేరే కలర్ అయితే కనుక ఇచ్చేసుకోవచ్చు.
సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రీసెట్ లింక్ ఇస్తాను, అది మీరు మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక నేను ఇచ్చిన ఆ ప్రీసెట్ ఓపెన్ చేయండి. సో నేను ఇచ్చిన ప్రీసెట్ ఓపెన్ చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని మనం ఎడిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కాపీ అనేసి ఉంది కదా, టెక్స్ట్ 1 కాపీని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేస్తే మనకు చూడండి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఎడ్జ్ గ్లో అనేసి ఉంది కదా, సో ఆ ఎడ్జ్ గ్లోని క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. మనకి ఇంకొక ఎడ్జ్ గ్లో కూడా యాడ్ అవుతుంది, గ్లోయింగ్ కొంచెం పెరుగుతుంది. సేమ్ టెక్స్ట్ 2 కాపీని కూడా క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్ గ్లోని కూడా క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒకటే చూడండి మొత్తం స్కై బ్లూనే యాడ్ అయిపోయింది. ఒకవేళ మీకు కింద లిరిక్కి వేరే కలర్ కావాలనుకుంటే టెక్స్ట్ 2 కాపీలో స్ట్రోక్ ఎఫెక్ట్ కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే 2 విధాలుగా అయితే యాడ్ చేశాను. సో మనకు సాంగ్లో ఈ ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోండి. స్పీడ్ మీటర్కి వెళ్ళేసి మాత్రమే కట్ చేసుకుంటే మనకు ఆ 2 లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఈ 4 లిరిక్స్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని లేని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 4 లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా మళ్ళీ 4 లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి, థర్డ్ ఫోర్త్ కూడా. ఇందులో టెక్స్ట్ 1ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది యాడ్ చేసుకోండి. టెక్స్ట్ 1 కాపీని కూడా సేమ్ థర్డ్ లిరిక్నే ఎంటర్ చేసుకోండి. టెక్స్ట్ 1 కాపీ రెండు కూడా సేమ్ టెక్స్ట్లు ఉండాలి. సో సేమ్ యాడ్ చేసుకున్నాక సో ఒకవేళ మీకు ఇక్కడ స్ట్రోక్ కలర్ వేరే కావాలనుకుంటే చూడండి వేరే కలర్ అయితేనే యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో మీకు పైన ఒక కలర్ కింద ఒక కలర్ కావాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు, సేమ్ కలర్ కావాలనుకున్నా సేమ్ అనే యాడ్ చేసుకోండి. సో నేను టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 4th లిరిక్ ఏమొస్తుందో అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, టెక్స్ట్ 2 అనమాట. సేమ్ ఆ విధంగా టెక్స్ట్ 2 కాపీని కూడా 4th లిరిక్ ఏమైతే వస్తుందో అదే లిరిక్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో టెక్స్ట్ 1 కాపీ రెండు కూడా ఒకటే టెక్స్ట్ ఉండాలి, టెక్స్ట్ 2 కాపీ కూడా రెండు కూడా ఒకటే ఉండాలి. ఇక్కడ మీకు కలర్ ఏ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ టెక్స్ట్ 2 కూడా సేమ్ కలర్ ఎల్లోనే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వేరే కలర్ కావాలనుకుంటే మీరు మీ ఇష్టము, పైన ఒక టెక్స్ట్కు గ్లో కలర్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, కింద కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి పైన కొద్దిగా థిక్గా ఎల్లో వస్తుంది కదా, సో ఈ యొక్క టెక్స్ట్ మనకు సాంగ్లో ఎక్కడ ఎండ్ అవుతుంది, థర్డ్ 4th లిరిక్స్ అనేవి ఇక్కడ ఎండ్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ వైట్లో చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి చూడండి ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా కట్ చేసుకో, స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి మాత్రమే కట్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు ఆ ఎఫెక్ట్ అన్నీ కూడా ఎండ్ అవ్వకుండా వస్తూ ఉంటాయి. సేమ్ ఈ విధంగా మిడిల్ వరకు కూడా ఇలానే అన్ని కూడా యాడ్ చేసుకోండి. సో తర్వాత మనకు మిడిల్లో జూమ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, సో దానికోసం ఒక టెక్స్ట్ దగ్గరికి యాడ్ చేశాను. సో ఈ టెక్స్ట్ని ఇప్పుడు మనం జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. చూడండి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో జూమ్ ఆప్షన్లో టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం డిస్టెన్స్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఇలా జూమ్ తక్కువ చేస్తున్నాను. సో ఇలా జూమ్ తక్కువ చేసి చూడండి మనకి ఇలా జూమ్ ఇన్ అయితే కనుక అవుతుంది, కొద్దిగా తక్కువ చేసుకోండి ఇంకొద్దిగా. సో ఇలా జూమ్ ఇన్ అవుతుంది. సో ఇలా జూమ్ ఇన్ అయినాక లాస్ట్లో మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి. సో మనకు స్టార్టింగ్లో చిన్న నుంచి కొంచెం స్పీడ్గా జూమ్ అవుతుంది, తర్వాత మళ్ళీ స్లోగా జూమ్ అవ్వకుంటూ వస్తూ ఉంటుంది. సో ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాప్ ఇచ్చేసుకోండి ఇలా. సో ఇప్పుడు చూడండి మనకు స్టార్టింగ్లో ఇలా స్పీడ్గా వస్తుంది, తర్వాత ఇలా స్లోగా మూవింగ్ అవుతుంది జూమ్ అనేది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సేమ్ ఇదే టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లో ఇక్కడ కలర్ వచ్చేసి నన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి, అంటే కాపీ టెక్స్ట్ కాబట్టి. అదేవిధంగా స్ట్రోక్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఇచ్చేసుకుంటే స్ట్రోక్ ఎఫెక్ట్ చూడండి 3 ఇచ్చేసుకోండి. సేమ్ ఇంతకుముందు ఇచ్చినట్టే టెక్స్ట్ 1 కాపీ లాగా అనమాట. ఇలా స్ట్రోక్ యాడ్ చేసుకున్నాక సో మనం ప్రీవియస్లో ఈ 3 ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, సో వీటిని కాపీ చేసుకొని సో ఇక్కడ కూడా కాపీ టెక్స్ట్ ఉంది కదా, ఆ కాపీ టెక్స్ట్కి ఈ 3 ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసుకుని చూడండి మనకి ఇలా గ్లో ఎఫెక్ట్ కూడా సింగిల్ టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది చూడండి. మరి మనకు సాంగ్లో ఆ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్గా, అక్కడ వైట్లో ఉంచేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకుంటే మనకి చూడండి ఇలా ఫస్ట్ ఏమో డబల్ లిరిక్స్ వస్తాయి, ఇలా మిడిల్లో సింగిల్ లిరిక్ వస్తూ ఉంటుంది చూడండి. ఇలా మీరు సేమ్ మీకు సింగిల్ లిరిక్స్ ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు సింగిల్ లిరిక్స్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో నేను లాస్ట్ వరకు మొత్తం లిరిక్స్ మొత్తం కూడా ఇలా యాడ్ చేశాను. సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో ఆ విధంగా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్రివ్యూ చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.